మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము త్రిత్వము తరువాతి 9వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 16 నుంచి 34 వచనాల వరకు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 9వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పత్రికా వాక్య భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16 నుంచి 34 వరకు ఈ విధంగా రాయబడినది. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన పరిశుద్ధుడైన లూకా గారు పరిచర్యలో భాగంగా ఆత్మ నడిపింపు ద్వారా ఆనాడు తన తోటి పరిచారకుడును అపోస్తలుగా పిలువబడుతున్న పౌలు యొక్క పరిచర్యను గుర్తు చేస్తున్నాడు. అంటే పౌలు ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క సేవలో తాను ఒకానొక పట్టణమునకు వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితిని చూసి తాను దేవుని యందు ఎటువంటి విశ్వాసాన్ని భక్తిని కలిగి ఉన్నాడో, అంటే ఏథెన్సు పట్టణము యొక్క పరిస్థితులు అక్కడ ఉన్న విధానాన్ని చూచి చాలా దేవుని యందు తనకున్న భక్తి విశ్వాసాల పట్ల వారిని గురించి చాలా బాధపడిన విధానం ఇక్కడ చూడగలం. అంటే పరితాపము పట్టలేకపోయినా అంటున్నాడంటే వాళ్ళ ప్రవర్తన విధానము అంతలాగా తనని కదిలించింది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట అంటున్నాడు. ఏ పట్టణానికైతే తాను వెళ్ళాడో ఆ పట్టణము బహు భయంకరమైన విగ్రహముల చేత నిండి ఉన్నది. ఆ విగ్రహముల చేత నిండి ఉన్న ఆ యొక్క ఏథెన్సు పట్టణాన్ని చూచినప్పుడు అతను అంటున్న మాట, ఆ పట్టణం విగ్రహముతో నిండు చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను అంటున్నాడు. తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తనకు అనేకమైన విషయాలను గుర్తు చేస్తాడు అక్కడ. అంటే తాను ఏమై ఉన్నది కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలోనూ తను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎవరైతే మరి ప్రభువును గూర్చి, పరిశుద్ధాత్మను గురించి, తండ్రిని యొక్క మాటలను గూర్చి ఆసక్తి కలిగిన వారు ఉన్నారో, తన యొద్దకు వచ్చేవారే ఉన్నారో, అట్టి వారితో తాను అనేకమైన పరలోక సంబంధమైన విషయాలను తర్కించువాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తాను చెప్తున్న ఏమని, సమాజ మందిరములలో యూదులతో భక్తిపరులైన వారితో, ఈ సమాజ మందిరంలో ఉండే అధికారులు, పెద్దలు, భక్తిపరులు, వీరితో తాను ప్రభువుని గురించి, వారి యొక్క ఆచార వ్యవహారాల గురించి అక్కడ తాను మాట్లాడుతూ ఎపికురియాలోనూ స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించి కొందరు ఈ వదరబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. మరి చూడండి, ఇక్కడ వాళ్ళేమో అనేకమైన విగ్రహాల చేత విగ్రహాలను ఆరాధిస్తూ, వారు ఆరాధిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళు చాలా గొప్పవారిగా తలంచున్నారు. అయితే వారు చేయుచున్న తప్పుని పౌలు ఇక్కడ ఖండించి వారికి నిజమైన దేవుణ్ణి, నిజమైన ప్రభువుని వారికి చూపించాలని తాను ఏథెన్స్ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఎపికురియులనంట, స్తోయికులంట కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి అన్నాడు. ప్రభువులతో వాదించి ఏమంటున్నాడు, ఈ వదరబోతు చెప్పినది ఏమిటో అని చెప్పుకొనిరి. అంటే పౌలు చెప్పేదంట, అంటే వాళ్ళకి ఏమాత్రం అది అంగీకృతం కావట్లేదు, దాన్ని గ్రహించలేకపోతున్నారు, దాని యందు మనసు పెట్టలేకపోతున్నారు. అంటే
అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చి ప్రకటించను గనుక అంటున్నాడు. ఏంటి పౌలు చేసింది ఏంటి ఇక్కడ తప్పు అంటే యేసు ప్రభువును గూర్చి పునరుత్థానాన్ని అంటే మరణం తర్వాత మరలా జన్మన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేసిన విషయాన్ని అక్కడ మరి ఏథెన్సీయులు ఏమాత్రమునో అంగీకరించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ వారు ఏమంటున్నాడు, వీరిలో అంటున్నారు వీడు అన్యదేవతలను అనుసరించి అంటే వీడు అన్యదేవతలను ప్రచురిస్తూ మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఒక నెపాన్ని అబద్ధాన్ని అతని మీద మోపడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఆత్మయందు పరితాపము అంతా దేవుని యొక్క ఆత్మయందు తాను ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో ఆ ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు. అందుని బట్టే అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరెయోపాగో అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. అంటే పునరుత్థానమును గూర్చి, ప్రభువును గూర్చి, యేసుక్రీస్తు యొక్క మాటలను గూర్చి తను చెప్తుంటేనంట వాళ్ళకు చాలా కొత్తగా ఉందంట, మళ్ళా వినాలనిపిస్తుందంట. అంటే ఏంటి, హృదయ శుద్ధి లేదు కానీ వినుటకు వాళ్ళు చాలా ఆశ కలిగి ఉన్నారు, కానీ ఆ విన్న వాక్యానుసారంగా వారు జీవించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే కాలము గడుపుచుండును అంటున్నారు. అంటే మారు మనస్సు లేని వారి యొక్క స్థితిగతులు ఎలాగున్నాయంటే వింటున్నారు కానీ ఆ కొత్త సంగతులు వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ దాని ప్రకారము జీవించడానికి వారి హృదయాలు మార్చుకోవడానికి వారు ఏమాత్రమునో అంగీకరించని పరిస్థితి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే పౌలు ఏథెన్సు పట్టణాన్ని సందర్శించినప్పుడు వారి యొక్క విధి విధానాలను చూసి చాలా వేదన చెందిన తను ఏం చేశాడంటే ఏథెన్సు ప్రజల యొక్క మధ్య నిలిచి ప్రభువును గూర్చి ప్రసంగించడానికి సిద్ధపడ్డాడు. అంటే దేవుని వాక్యానికి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా తెలియజేసి వారు ఏదైతే ఆచరిస్తున్నారో ఆ ఆచారాలను ఆధారం చేసుకుని ఇక్కడ పౌలు మాట్లాడుతాడు. ఏమని, పౌలు అరెయోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దైవభక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది అన్నాడు. వాళ్ళందరినీ అంటున్నాడు, చాలా అభిషేకెత్తున్నాడు. ఏమని, మీరందరూ చాలా దైవభక్తి కలిగిన వారు, దైవం అంటే మీకు చాలా గౌరవం మర్యాద అని పౌలు ఇక్కడ చెప్తూ, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రచురపరుచున్నాను. మీరు పెట్టుకున్న ఈ యొక్క విగ్రహాలు, ఈ ప్రతిమలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని చూచినప్పుడు నాకు ఒక చోట ఒకటి కనపడింది. ఏంటంటే తెలియబడని దేవుడు అంటే ఏంటి, ఒకవేళ మనం తెలియక ఇంకా దేవుని తెలుసుకోకుండా ఏదైనా మనం తప్పు చేస్తున్నామా అనే ఒక భయం మీలో ఉందే, ఆ భయాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ ప్రభువుని గురించి పౌలు చెప్పడం ప్రారంభించాడు. కాబట్టి అంటున్నాడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయంలో నివసించువాడు కాడు అన్నాడు. మీరు చేసుకున్నట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా, మీరు నిర్మించినట్లుగా మీ చేతులతో చేసుకునే విగ్రహాలలో ఆయన ఉండడు. ఆయన సమస్తాన్ని కలుగజేసిన వాడు, ఆది అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు అనే విషయాన్ని అక్కడ పౌలు గుర్తు చేసి ఏథెన్సీయులకు చెప్తూ, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాదు అన్నాడు. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు అంటే, నేను చెప్పే దేవుడు మీరు ఆయనకి ఏదో చెయ్యాలని, మీరు ఏదో చేస్తే ఆయనకి మేలు అనుకునే తప్పు కాదు. ఆయనే మీకు సమస్తాన్ని చేయవాడు, ఆయనే సమస్తాన్ని మీకు ఇచ్చాడు, ఆయన ద్వారా మీరు జీవిస్తున్నారు, ఆయన ద్వారా మీరు బ్రతుకుతున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి వాళ్ళకి గుర్తు చేశారు. అంటే అజ్ఞానులుగా ఉన్న వారికి దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి పౌలు అక్కడ ఏథెన్సు ప్రజలకు బోధిస్తూ చెప్తూ, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనా కొదవై ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాదు అన్నాడు. మీరేదో చేస్తే మీ ద్వారా ఆయనకి మంచి జరుగుద్దని కాదు, ఆయన మేలు చేయువాడు, ఆయన విషయంలో మీరు ఏమై ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన
యొక్కని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అనియు తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలకు ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. అంటే మీరు అనుకుంటున్నట్టుగా, మీరు సేవిస్తున్నట్టుగా కాదు. ఆయన మనకి సమీపంగా ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడంటే ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయన హత్తుకుంటారో, ఎవరైతే ఆయన చేర్చుకుంటారో ఆయన వారి హృదయమందు వారితో మాట్లాడి వారితో జీవించువాడైనడు, ఆయన జీవాత్మైనాడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు అంటాడు. అంటే ఆయన గూర్చి, ప్రభువును గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, తండ్రిని గూర్చి, ఆయన యొక్క ఉద్దేశాలను గూర్చి ఏథెన్సు పట్టణస్థులకు పౌలు అనేకమైన విషయాలు చెప్తున్నాడు. అందులో మీ పితరులకి ఆయన గురించి కూడా తెలుసు. అంటే ఏంటి? మీరు తెలియక అజ్ఞాన కాలం ముందు వారు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని అక్కడ పౌలు గుర్తు చేసి, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండియు మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వం అని పోలినదని తలంచకూడదు అన్నాడు. ఏదో మీరు మీకు కలిగిన ఆ యొక్క జ్ఞానంతో, తెలివితో, మీ హస్తాలతో, మీ చేతులతో, మీ దగ్గర ఉన్న ఆ యొక్క అయ్యటి బంగారము, వెండి, ఇత్తడి ఈట్లతో మీరు చేసుకునే ప్రతిమలు ఉన్నాయే, అవేవి మిమ్మల్ని రక్షించవు, అవేవి మీకు న్యాయం చేయవు, అవి మిమ్మల్ని నిత్యత్వానికి నడిపించవు అనే విషయాన్ని చెప్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? వెండినైనను, బంగారమునైనను, రాతినైనను దేవత్వాన్ని పోలి తలంపకూడదు అంటున్నాడు. అలాంటి తలంపులు మీలో నుంచి మొదట తీసివేసుకుని మీరు మార్పు చెందండి అంటున్నాడు. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించున్నాడు. అప్పుడైతే దేవుడు చూచి చూడనట్లున్నాడు, కానీ నేడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు అలా ఉండదు. మీరు దాన్ని తెలుసుకొని మార్పు చెంది మారు మనసు కలిగి ఉండండి. దేన్ని బట్టి అంటే తెలియబడిన దేవుడని మీరు ఏదైతే ఆరాధిస్తూ సేవిస్తున్నారో ఆ తెలియబడిన దేవుణ్ణి మీకు నేను ఈరోజు పరిచయం చేస్తున్నాను అని చెప్పి ప్రభువును గూర్చి పౌలు అక్కడ వారితో మాట్లాడుతూ, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దున్నమున్నదని నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కొలుగా చేసి ఉన్నాడు. ఎవరైతే ఈ లోకానికి పంపబడ్డాడో దేవుని కుమారుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను బట్టి, ఆయన నిత్యత్వాన్ని బట్టి, ఆయన మన కొరకు తిరిగి రాబోతున్నాడు కాబట్టి, మనము ఆయనలో జీవించవలసి ఉంది కాబట్టి, కలుగు చేసిన తండ్రి యొక్క ఉద్దేశాలు ఏమవుతున్నవో వాటిని అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేసి చెప్తూ, మృతుల పునరుత్థానమును గూర్చియు వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. ఎందుకంటే వారు ఏదైనా నూతనమైన చూడడానికి, వినడానికి ఇష్టపడేవారే తప్ప వారి హృదయాలు మాత్రం సరి చేసుకోలేదు, వారి బ్రతుకులు మార్చుకోలేదు. అంటే ఏథెన్సు పట్టణస్థుల యొక్క స్థితి ఏంటంటే ఏదో ఒక కొత్త సంగతిని గూర్చి వినుట యందు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మార్పు లేని స్థితిలో వాళ్ళు ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో పౌలుని కొందరు ప్రేమించారంట. ఎవరాళ్ళు? వాళ్ళ గురించి చెప్తాడు. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనీసును, దమరియను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు నుండి అంటున్నారు. అంటే ఈ యొక్క దియోనూసియనియతును, దమరి అనే స్త్రీయు, మరి వీరితో పాటు కొందరు ఏం చేస్తారంటే పౌలు యొక్క మాటల్లో ఏకీభవించి వారు ప్రభువుని చేర్చుకున్నారు. కాబట్టి ఈ ఏథెన్సు పట్టణము యొక్క పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పౌలు తన హృదయమందు, ఆత్మయందు పరితాపము, అంటే దేవుడు తన పట్ల ఎంత ఉన్నతమైన ప్రేమను కనుపరిచాడో ఆ ప్రేమను వారి మధ్య అక్కడ పౌలు తెలియజేసి, మరి కొందరినైనా రక్షించాలి, కొందరినైనా మరణంలో నుండి, విగ్రహంలో నుండి, పాపం నుండి తప్పించాలని పౌలు తలంచాడు. కాబట్టి ఆనాడు తాను అక్కడ పరిచర్య చేయగలిగాడు. దానికి లూకా గారు సాక్షిగా నిలబడి ఉన్నాడు. కాబట్టి నేడు మనము క్రీస్తునందును, క్రీస్తు మాటల యందును, ఆయన ఉపదేశముల యందును, ఆయన మరణ పునరుత్థానముల యందు, ఆయన ఇచ్చు జీవమునందును మనం నిలిచిన వారమైతే, క్రీస్తుతో పాటు జీవించే వారమైతే,
ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు యుగయుగాలు జీవించే వారమై ఉంటామని, అటు రీతిగా జీవించగలందులకు దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన ఏథెన్సు పట్టణస్థుల యొక్క పరిస్థితులను బట్టి, వారి విధి విధానాలను బట్టి వారికి ఉన్న ఆశ మంచిదే కానీ, ఆశ ఉంది కానీ ఆసక్తి లేని జీవితాలు, హృదయ మార్పు లేని జీవితాలు, వినుట యందు విశ్వాసం ఉంది కానీ దాన్ని గ్రహింపని జీవితాలు కలిగిన వ్యక్తుల మధ్య అయా నీ సేవకుడైన నీ భక్తుడైన పౌలును పంపినప్పుడు పౌలు ద్వారా జరిగించిన పరిచర్యను బట్టి ప్రభువా, వారు తెలియబడని దేవుడని ఏదైతే పెట్టుకున్నారో దానిని ఆధారం చేసుకుని నీ భక్తుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయనా. నేడు నీవు మమ్ములను ప్రేమించి మమ్ములను ఆశీర్వదించి దీవించి నీ కృపచేత మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ కృపాకాలంలో ఉన్న మేము నీ కృపయందు కొనసాగుటకు నీ సహాయమును కలిగిన వారమే నీ యందు జీవించుటకు మాకు నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి సమాధానపరచండి. ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలను సహాయం దయచేయండి. సమాధానం లేని భార్యాభర్తల కుటుంబాల మధ్య నీ సమాధానం దయచేయండి. ప్రార్థన చేస్తున్నాం. వాతావరణ మార్పుల వల్ల, వస్తున్న వరదల వల్ల, వర్షాల వల్ల అనేకలు ఇబ్బందులు పడుతున్నారు. ఆశ్రయం లేకుండా అట్టి వారినిలో మీరు దర్శించి వారికి సహాయం అనుగ్రహించమని, నీ కృపా కనికరాలు వారిపై కుమ్మరింప చేయమని, దిన పరిచర్యలో మీరు మాకు తోడయండి, మహిమ పొందుకొనమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. వాడు అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలతో కాల్చులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.